మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గంధారి మైసమ్మ ఆలయంలో ఆదివారం ఆషాఢమాస బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి అమ్మవారికి బోనం సమర్పించారు. జాతరకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోతురాజు నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. భక్తులకు క్యూ లైన్లు, విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధారి మైసమ్మ మహిమ గల తల్లి అని మంత్రి వివేక్ అన్నారు. ఈ రోడ్డుపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అందరినీ కాపాడుతుందన్నారు. కైతాన్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈ గాంధారి మైసమ్మ దగ్గరికి వచ్చి పూజలు చేసుకొని వారి కోరికలు ఏమున్నాయో వారందరూ కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ గాంధారి మైసమ్మ మీద ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే వారి కోరికలు ఏదైతే ఉన్నాయో గాంధారి మైసమ్మ వాళ్ళందరికీ దీవెనార్తులు ఇచ్చి మీరు మీ ఆశయాలు అన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి వారు దీవెనార్తులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరము మంచి వర్షాలు రావాలి, మంచిగా రైతులు అభివృద్ధిగా చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు పేద ప్రజలకందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు 10 సంవత్సరాలు డబ్బులు పెట్టుకుంటూ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకుని వారు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ ఈరోజు మనం చూసుకుంటే అన్ని చోట్ల కూడా కొత్త రేషన్ కార్డులు ఇంకా ఏ మెంబర్స్ ఏదైతే ఉన్నారో సుమారు 20-25 లక్షల కొత్త రేషన్ కార్డుతో పాటు ఇంకా 50 లక్షల మందిని కూడా ఈ రేషన్ కార్డు యాడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలము ఆర్థికంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఖజానాను ఖాళీ చేసినప్పటికీ ఈ యొక్క అమ్మవారు ఏదైతే 21 సంవత్సరాలుగా మనం ఇక్కడ స్థాపించడం జరిగిందో ఇక్కడ మూల మలుపుండి ఎక్కువ ప్రమాదాలు జరిగే ఈ చోటును ఒక నిలబెడితే ఇక్కడ ప్రమాదాలను జరగవని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. నెలకొల్పిన విధంగానే భక్తులకు నమ్మకం కలిగి అమ్మవారి ఇక్కడ కొలువై ఉంది. అమ్మవారి గుడి పెట్టిన తర్వాత ఇక్కడ ప్రమాదాలు జరగడం తగ్గిపోయినాయని చెప్పేసి ప్రజలు విశ్వాసంగా నమ్ముతున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంలేగా ఈ యొక్క మైసమ్మ తల్లి అందరికీ ఆదరాభిమానాలతోటి అమ్మవారు ఖచ్చితంగా మంచి చేయాలి, ప్రతి ఒక్క కుటుంబంలో అన్ని పిల్ల పాపలు అందరూ చల్లగా చూడాలని చెప్పేసి మాకు ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తూ మాకు ఈ జాతర ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మాకు సహకరిస్తున్న పోలీస్ శాఖ వారికి కానీ, ఇక్కడ మున్సిపల్ సిబ్బంది వారికి కానీ, అటవీ శాఖ వారికి కానీ, ఈ యొక్క మా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క జాతరను ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద